రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు, ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు. రైట్. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల నగరం మోగింది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు బలపరిచిన అభ్యర్థులు తమ యొక్క ఎన్నికల ప్రచారాన్ని హోరాహోరుగా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మిర్యాలగూడ మున్సిపాలిటీలో 1వ వార్డు చైతన్య నగర్ సోలా తిరుపతమ్మ సుధాకర్ గారు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ప్రచారం చేస్తూ బరిలో నిలుస్తున్నారు. ప్రస్తుతం వారు ఇంటింటి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం వారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అమ్మ. ముందుగా హార్ట్లీ కాంగ్రెస్. మీకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి వార్డులో కౌన్సిలర్గా పోటీ చేస్తున్నారు. ఏ విధంగా అనిపిస్తా ఉంది ప్రజల స్పందన? చాలా సందనంగా ఉంది. ప్రజలు ఏ విధంగా ఆదరిస్తున్నారు? మంచిగా ఆదరిస్తారండి. చెప్పండి, మీరు గెలిస్తే ఒక మహిళగా మీరు గెలిచిన తర్వాత ప్రజలకు వార్డు ప్రజలకు ఏ విధంగా కృషి చేస్తారమ్మా? అన్నీ చేస్తానండి. రోడ్లు అన్ని పథకాలు చేస్తా, రోడ్లు చేస్తా, మోరీలు చేస్తా, ఏమైనా ఇంద్రమ్మ ఇల్లు వస్తే అవి చేస్తా. మా ఆయన చేసేదే ఆ పని మిల్లర్ పని ప్రతి ఒక్కటి చేస్తామండి. ఏ దాంట్లో లోటు రానివ్వు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ముందుకు సాగుతున్నారు. అటు మీరు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా సత్యమణి గారి భర్తగా మీరు ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ విధంగా తీసుకెళ్తారు? సన్నబీము మా కాంగ్రెస్ పార్టీ సన్నబీము ఇచ్చింది, రేషన్ కార్డు ఇచ్చింది, ఉచిత కరెంట్ ఇచ్చింది, బస్ గ్యాస్ ఇచ్చింది, ఉచిత బస్సు. మహిళలందరూ మంచిగా తిరుగుతుండ్రు. అమ్మ తల్లిగారిళ్ళకి, గుడులకి, గోపురాలకి అన్ని రేషన్ కార్డు, అన్ని సన్నబియ్యము, అన్ని ఉచిత పథకాలు అన్నీ ఇస్తున్నారు. రాగా మా కాంగ్రెస్ పార్టీ రేపు అధిక మెజార్టీతో గెలవాలి. ఇందిరమ్మ ఇల్లు కూడా 100 ఇల్లు ఈ కాలనీకి శాంక్షన్ చేస్తున్నాం. సార్ 1వ వార్డు నుంచి మరి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మీరు ముందుకు సాగుతున్నారు. ఇక సోలా తిరుపతమ్మ సుధాకర్ గారికే మీ వార్డు ప్రజలు ఓటేయాలంటే వారికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఎందుకు గెలిపేయాలంటే ఏం చెప్తారు వాళ్ళకి? ఈ రోడ్లు, మురికి కాలువలు ఇవన్నీ మంచిగా కరెంటు లైన్లు ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళకి మంచి సేవా కార్యక్రమంలో ఎప్పుడు 24 గంటలు వాళ్ళకి సేవలు అందిస్తాము. మీరు చెప్పండి సార్, ఇప్పుడు మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ఓన్లీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందుతున్నాయి అంటున్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన పెద్దలు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి అందుతున్నాయి, నిజమైన పేదలకు అందట్లేదు అని చెప్పేసి కూడా వారు అంటున్నారు. మరి దీనిపై మీరు ఏమంటారు ఫైనల్గా? మొత్తం అందరికీ ఒక కాంగ్రెస్ పార్టీకే కాదు, టీఆర్ఎస్ పార్టీలకు కూడా అందరికీ ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. మొత్తం దేశం మొత్తం ఏ పార్టీ ఉన్న వాళ్ళకు కూడా అన్ని పథకాలు అందుతున్నాయి. అన్ని పథకాలు మా రేవంత్ అన్న అందరికీ ఇస్తున్నాడు. మా ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, అందరు ఎంపీ గారు అందరూ అన్ని పార్టీలకి సమానంగా చూస్తున్నాడు. ఒక ప్రతిపక్షంగా చూడటం లేదు. సార్ ఇప్పుడు మహిళగా మీ మిస్సెస్, మీ భార్యగా మీ సతీమణి గారికి వచ్చేది, కానీ వాళ్ళు మహిళలు పోటీలో నిలబడటం ఒక వ్యక్తి అయితే గెలిచిన తర్వాత వాళ్ళు ఓన్లీ సీట్లకే పరిమితం అవుతారు. తర్వాత వాళ్ళ భర్తలు ఆధిపత్యం జోక్యం చేసుకొని చలామణి చేస్తుంటారు, అధికారాన్ని పాలిపరిస్తుంటారు. దీనిపై మీరేమంటారు? అటు ఏముండదండి, అందరికీ సహకరిస్తాము. మహిళలందరికీ, జనులందరికీ, ఏ పార్టీ వాళ్ళకైనా మేము సహకరిస్తాం. మేము ఇంటికే పరిమితం కాదు. మేము సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్క ఇంటికి తిరిగి ఎవరికి ఏ ఆపద వచ్చినా మేము ఆదుకుంటాం. మొత్తానికైతే ఇప్పుడు మీరు వీధులలో బట్టి ఇళ్ళ చుట్టూ అంటే ఇళ్ళంబడి తిరిగి ఓటుని అభ్యర్థిస్తుంటారు. మాకు ఓటేసి గెలిపించని చెప్పేసి అడుగుతుంటారు. తర్వాత గెలిచిన తర్వాత అదే ఓటర్లు మీ ఇళ్ళ చుట్టూ పనుల కోసం తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటారా? లేదు, ఆ అవకాశం మేమే వాళ్ళ కాడికి పోయి ఏ అవసరం ఉన్నా వాళ్ళ అవసరాలు మేము తీరుస్తాం. మొత్తం కాంగ్రెస్ పార్టీ ఎగరేస్తాం, కన్ఫామ్. 100% కాంగ్రెస్ పార్టీ, 100% కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం. మొత్తానికైతే 1వ వార్డు చైతన్య నగర్ 1వ వార్డులో మున్సిపాలిటీ ఎన్నికలలో సోలా తిరుపతమ్మ సుధాకర్ గారి వెంటే ప్రజలు ఉన్నారని చెప్పేసి కూడా వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏదైనప్పటికీ మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే వార్డుని మరింత అభివృద్ధి పదంలో నడిపిస్తామని చెప్పేసి కూడా వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏదైనప్పటికీ ఈ నెల
రైట్ ఓకే బ్రో సార్ ఓకే రైట్ సార్ ప్రస్తుతం ఈ మున్సిపాలిటీ ఎన్నికలు మిర్యాలగూడలో హాట్గా కొనసాగుతున్నాయి మరి మీ 1వ వార్డు చైతన్య నగర్లో మీ అభ్యర్థికి ఏ విధంగా సహకరిస్తున్నారు ఎట్లా ఉంది సపోర్ట్ అతనికి మాకు ఈ తిరుపతమ్మ గారికి మంచిగా ఉంది. ఇప్పుడే కాదు, మున్సిపాలిటీ గ్రామ పంచాయతీని పోయి మున్సిపాలిటీ అయినప్పటి నుంచి మా వార్డు కాంగ్రెస్ వార్డే. ఇది 5వసారి. గతంలో 4 సార్లు కాంగ్రెసే వచ్చింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ గడ్డ అంటారు. కాంగ్రెస్ గడ్డ. ఇప్పుడు కూడా 100% ఇది వస్తుంది. మా దగ్గర ఇట కుల రాజకీయాలు పార్టీకి గిట్టికి సంబంధం లేదు. ఎవరైనా గెలిచిన తర్వాత అందరం కలిసి తిరుగుతాం, అందరికి పనులు అవుతాయి. పలానా ఆమెకి ఇదే చేసారు అదే ఇదని ఒక కాంట వరుసలు ఎప్పుడు రాదు. గతంలో రాలేదు, ఇప్పుడు రాలేదు. A to Z అన్ని పార్టీలకు ఓటు వేసేంత వరకే పోటీ. కానీ మొత్తం మీద సార్ మీరు అన్నట్టు ఓకే అన్ని పార్టీల ముందుకెళ్తున్నారు. మరి సోల తిరుపతమ్మ గారికి సుధాకర్ గారికి ఓటు వేయాలంటే మీ వార్డు ప్రజలకు మీరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఏం చెప్తారు మీ వార్డు ప్రజలకు? మా వార్డు ప్రజలకు మేము చెప్తానేను, ఇప్పటికీ అందరికీ తెలుసు మా వార్డు కాంగ్రెస్ వద్దని. ఇందులో తిరుపతమ్మ గారికి ఇంతకుముందు వాళ్ళ మీద ఏమాత్రం మైనసుడు లేదు, ఏది లేదు. ఎప్పుడు పిలిస్తే మాకు మేము ఒకటే అనుకున్నాం, మేము కోరంగానే మధ్యరైతరైనా ఎప్పుడైనా సుధాకర్ గారు కానీ సుధాకర్ భార్య గారు కానీ వచ్చి మేము పిలిస్తే వస్తారు, మేము వాళ్ళని పోవాల్సిన అవసరం లేదని ధైర్యంతో వాళ్ళకి టికెట్ ఇప్పించుకున్నాం. మేము గెలిపిస్తాం, ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తుంది, దానిలో ముఖ్యం లేదు. చెప్పండి బ్రదర్, ఒక యువనేతగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా మీరు వార్డులో ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. మరి ఏ విధంగా కనిపిస్తూ ఉంది వార్డులో ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు? మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న సభలో చెప్పారు, మొత్తం మిర్యాడ నియోజకవర్గం అన్ని వార్డులు గెలిపించుకున్నట్టయితే మరింత అభివృద్ధిలో నిధులు తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పేసి లక్ష్మారెడ్డి సార్ గారు కూడా చెప్పారు. దీనిపై మీరు ఏమంటారు? మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వీళ్ళందరూ ఫస్ట్ నుంచి కాంగ్రెస్కి అండగానే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసే సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఫ్రీ కరెంట్ వచ్చిన వాళ్ళే ఉన్నారు, సన్న బియ్యం వచ్చిన వాళ్ళే ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు బస్సును యూజ్ చేసుకుంటున్నారు. సామాన్య ప్రజలు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ ఇస్తున్నారు. ఈసారి కూడా గెలిపించుకుంటే 100 ఇండ్లు ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అని చెప్పేసి సీఎం గారు హామీ ఇచ్చారు, మా ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు. ఆ తదనుగుణంగా ఇంట్లో పార్టీలు చూడకుండా ప్రతి పేదవాళ్ళకి ఇల్లు ఇప్పించే కార్యక్రమం చేస్తాం. సుధాకర్ తిరుపతమ్మ గారు చాలా మంచి మనుషులు, వాళ్ళు అందరికీ అందుబాటులో ఉంటారు. కాబట్టి వీళ్ళని నిలబెట్టి మేము ఏమంటున్నామంటే గత ప్రభుత్వంలోనే హయాంలోనే అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ఇవి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అభ్యర్థులు చెప్తున్నారు. నిజమైన పేదలకు అందట్లేదు, ఓన్లీ కాంగ్రెస్ పార్టీ నికార్స అంటే వాళ్ళు నమ్ముకున్నటువంటి కార్యకర్తలకే సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పేసి అంటున్నారు. మరి పార్టీలు చెప్పే రాజంతాలు వాళ్ళు చెప్పే రాజంతాలు వాళ్ళు మంచిగా చేసి ఉంటే వాళ్ళకి ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? మేము 5 సార్ల నుంచి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అంటే మేము అంతా అభివృద్ధి చేస్తున్నాము, అందరికీ అందుబాటులో ఉంటున్నాము, అన్ని సమస్యలు తీరుస్తున్నాం కాబట్టి మమ్మల్ని ఆదరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ విజయకేతనం ఎగురవేసి చైర్మన్ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అవుతున్నారు. మాకు అన్ని సమస్యలు తీరుతాయి. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తున్నాయని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో మేము వేదికగా చూడవచ్చు. మరి దానిపై మీరు ఏమంటారు? సోషల్ మీడియాలో వచ్చే అన్ని మీకు తెలిసింది ఏముంది, ఎవరికి సంబంధించింది వాళ్ళు చెప్పుకుంటారు. అవి కాదు కదా, జనాలు ఎవరిని ఆదరిస్తారో చూడాలి. ఎన్నికల ద్వారా మరి ఏం చెప్పాలనుకుంటారు ఒక యువకుడిగా మీరు? పనిచేసే వాళ్ళకు ఓటేసి గెలిపించాలి. పనిచేసే వాళ్ళని మనం అభివృద్ధి పదంలోకి పోవాలి అంటే మనకు పనిచేసే కార్యకర్తలు, పనిచేసే నాయకులు కావాలి. మన ఎమ్మెల్యే గారు కానీ, మనకు చైర్మన్ కానీ, మనకి కౌన్సిలర్ కానీ, ఎమ్మెల్సీ గారు కానీ, మన ఎంపీ గారు కానీ అందరూ సపోర్ట్ తీసుకొని మంచి పనులు చేసి అందరి సహకారాలు తీసుకొని ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుండి చేస్తారని కోరుకుంటున్నాను. చెప్పండి, మీ వార్డు నుంచి 1వ వార్డు నుంచి చైతన్య నగర్ నుంచి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా సోల తిరుపతమ్మ గారు బరిలో ఉన్నారు. మరి ఏ విధంగా స్పందిస్తున్నారు? వాళ్ళకి ఓట్లు వేయాలంటే ఏం చెప్తారు మీ వార్డు ప్రజలు? తిరుపతమ్మ గారు ఎలక్షన్ కంటే ముందు కూడా ఎప్పుడు మాకు ఆమె మా మనిషేను. తిరుపతమ్మ గారే కానీ సుధాకర్ గారు కానీ మా మనిషేను. ఇప్పుడు కూడా మాకేమి ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళతో చెప్పుకుంటాం. ఎలక్షన్లలో గెలుస్తుంది, భారీ మెజార్టీతోటి గెలుస్తుంది. భారీ మెజార్టీ. ఇంతకు ముందు కూడా మా కాంగ్రెసే ఉంది, మా బజార్లో కాంగ్రెసే ఉంది. సంబంధించిన నాయకులేమో మేమే గెలుస్తామని వారంటున్నారు. మరి మీరేమో సోల తిరుపతమ్మ మరి పోయినసారి కాంగ్రెసే ఉంది కదా మా దగ్గర. కాంగ్రెస్ ఇప్పుడు 5 సార్లు కాంగ్రెసే ఉంది. మేమే ప్రచారం చేసుకున్నాం, వాళ్ళు చేసుకుంటారు. 6వసారి కూడా మేమే గెలుస్తాం. ఇప్పుడు కూడా గెలుస్తాం. గెలిచినా కూడా వచ్చే నిధులు మా ఒక్కలకే అంటలేము, కాంగ్రెస్ వాళ్ళకే అంటలేము, అందరికీ సమానమేను. ఎవరు ఇప్పుడు ఇంతకు ముందు కూడా ఎవరు వచ్చినా మేము ఓకే అన్నాం. రేపు కూడా అందరికీ కూడా సమానంగా చూసుకుంటాం, ఎగరేస్తాం. ఎవరికి ఏం అవసరం వచ్చినా కూడా చూసుకుంటాం. చెప్పండి బ్రదర్, మీ యొక్క వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా సోల తిరుపతమ్మ సుధాకర్ గారు
బరిలో నిలుస్తున్నారు. మరి ఏ విధంగా స్పందిస్తున్నారు యువకులు? సోలా తిరుపతమ్మ, సుధాకర్ అంటే వాళ్ళు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తులు. వీళ్ళు ఒకరు చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని సమానంగా రెస్పెక్ట్ ఇచ్చే వ్యక్తులు సోలా తిరుపతమ్మ, సుధాకర్ గారు. కాబట్టి ఈ యొక్క ప్రజలు ఫస్ట్ వార్డు ప్రజలంతా వాళ్ళ వైపే ఉన్నారు. మేము ఉన్నాం, 100% సపోర్ట్ చేస్తున్నాం. గత 5 సంవత్సరాల నుంచి కాకుండా ఈసారి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ఈ వార్డు ప్రజల తరపున నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రజలు చెప్పండి, ఇప్పుడేమో మీరు కాంగ్రెస్ ఎన్నికలంటేనేమో ఇల్లు తిరిగి గల్లీ తిరిగి ఓట్లు అభ్యర్థిస్తుంటారు. తర్వాత గెలిచిన తర్వాత అదే ఓటర్లు మీ గెలిచిన అభ్యర్థులు ఇళ్ళ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే పండ్ల చుట్టూ మా పనికి కావట్లేదని చెప్పేసి దీనిపై మరి మీరేమంటారు? అలాంటి రూమర్స్ ప్రతిపక్షాలు పుట్టించినాయి తప్ప ఇలాంటివి జరిగిన ఈ వార్డులో ఇంతవరకు అలాంటి రిపీట్ ఇలా ఓవరాల్గా అలాంటివి జరిగిన విషయాలు ఏం లేవు. మా ఎమ్మెల్యే మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్ కూడా 24 గంటలు అందుబాటులో ఉంటున్నారు. ఒక సామాన్య ప్రజలు కూడా ఈరోజు క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ యొక్క పనులు చేపించుకుంటారు. ఇంతకుముందు గత ప్రభుత్వాలున్న దాంట్లో కనీసం క్యాంప్ ఆఫీస్ ఎక్కడుంటో కూడా తెలియదు ఈ నియోజకవర్గ ప్రజలకు. అలాంటి వాళ్ళు రూమర్స్ పుట్టిస్తారు తప్ప ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. ప్రతి ఒక్క పేద నుంచి ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. కాబట్టి అలాంటి రూమర్స్ నమ్మకుండా కాంగ్రెస్ని ఆదరిస్తున్నారు. మొన్న జరిగిన ఎలక్షన్లు ప్రతి ఒక్క ఎలక్షన్లు చూడండి మీరు. అది ఎమ్మెల్యే ఎలక్షన్ల కానించి సర్పంచ్ ఎలక్షన్ల కానించి ఎలాంటి రిపీట్ ఫలితాలు వచ్చినాయో రేపు మున్సిపల్ ఎలక్షన్లు కూడా 48 వార్డులకు 48 వార్డులు గెలిపించి ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తాము. మీరేమో మేము 48 వార్డులు గెలుస్తాం మీరంటారు, మరి అవతల పార్టీకి సంబంధించిన అభ్యర్థులేమో మేమే గెలుస్తున్నాం వాళ్ళంటారు. మరి ఎట్లా ఏం చెప్తారు బ్రదర్? ఏంది వాళ్ళు అనేది ఏంటంటే సారు 16 అన్నట్లే ఉంటుంది. సారు 16 అన్నారు, 4 ఎంపీలకు అయిపోయింది. ఈసారి మేమే గెలుస్తున్నాం, హ్యాట్రిక్ కొడుతున్నాం అన్నారు. అయినా మూలకు కూర్చురు, ఫామ్ హౌస్లో పండుకురు. అవన్నీ తెలంగాణ ప్రజలు చూస్తూనే ఉంటారు. ఈ రోజు కూడా సేమ్ అలాంటి కళ్ళబోలి మాటలు చెప్పి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి చూస్తారు. కానీ ప్రజలు ఇలా తెలియకల్లోళ్ళు తెలంగాణ ప్రజలు అందరూ అన్ని గమనిస్తున్నారు. ఎవరు మంచి చేస్తారో ఎవరు చెడు చేస్తారో. కాబట్టి చెడు చేసేటోళ్ళని ఫామ్ హౌస్లో పరిమితం చేసిరు, ఇవాళ మంచి చేసేటోళ్ళని జనాల మధ్య నిలబెట్టిరు. మిత్రపక్షాలు సిపిఎం బీఆర్ఎస్ పార్టీ రెండు కలిసిపోతున్నాయి. మరి మీరేమో వార్డులు మేమే గెలుస్తామని మీరు అంటున్నారు. మరి ఈరోజు ఎన్ని పార్టీలు ఏకమైనా అంతిమ నిర్ణయం జనాల చేతిలో ఉన్నది. వాళ్ళు జనాలు కాంగ్రెస్ వైపు ఉన్నారు. మీరు జరిగిన ఫలితాలను బేరీజ్ వేసుకోండి. ఇవాళ మునుగోడ్ల ఎలక్షన్లు కమ్యూనిస్ట్ పార్టీకి నేను ఒకటే చెప్పదలుచుకున్నా. మునుగోడు ఎలక్షన్ల తర్వాత మీరు ఎక్కడికి పోయిరు? ఇవాళ నీతి లేని పొత్తులు పెట్టుకొని మొన్న జరిగిన ఎలక్షన్ల తర్వాత మిమ్మల్ని పక్కన పెడితే మీరు నీతి విలువలు లేకుండా ఈరోజు మళ్ళీ వాళ్ళ సంకన చేరి పొత్తు పెట్టుకురు. కాబట్టి నేను ఆ పార్టీ గురించి కమ్యూనిస్ట్ పార్టీ గురించి మాట్లాడదలుచుకోలేదు, విలువలు లేని పార్టీల గురించి మాట్లాడదలుచుకోలేదు. కాబట్టి ఆ విజ్ఞత వాళ్ళకే వదిలేస్తూ ఉన్నాం. అత్యధిక భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఈ సందర్భంగా ప్రజల తరపున తెలియజేస్తా ఉన్నాం. 11న ఎన్నికల పోలింగ్ నిర్వహించినారు ఎన్నికల రాష్ట్ర సంఘం. మొత్తం మీద 13న ఎన్నికల కౌంటింగ్, అదే రోజున ఫలితాలు కూడా వెలువడున్నాయి. ఏదైనా మొత్తం మీద మనం మిర్యాలగూడ నియోజకవర్గంలో మున్సిపాలిటీలో ఏ విధంగా ఏ పార్టీ గెలవబోతుందో కూడా మనము వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఏదైనా మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి 1వ వార్డు చైతన్య నగర్ సోలా తిరుపతమ్మ సుధాకర్ గారు హస్తం గుర్తుపై ఓటు వేయవలసిందిగా వార్డు ప్రజలు వారు విన్నవించుకుంటున్నారు. వాటర్ స్టూడియో కెమెరామ్యాన్ జానీతో మహేష్, మిర్యాలగూడ.